నేను స్వయాన ఊరికి వెళ్ళాను, గంట సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడాను, అన్ని విషయాలు సేకరించాను. నా ఒక్కటి సమాచారమే కాకుండా లాయర్ల బృందాన్ని పంపాను, నిజ నిర్ధారణ కోసం మా లాయర్ల బృందాన్ని పంపాను. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నేను స్వయాన ఎస్పీని కలిసి వచ్చాను. ఎందుకు కలిసి ఎస్పీని ఎస్పీని కలిసి వచ్చాను. ఎస్పీకి ఎందుకు కలిసాం? ఇప్పుడు తల్లిపై ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదు డిఎస్పీ? 1-2 సార్లు కలిసిండు కదా అని చెప్పి అన్నాను. ఇగో నేను కూడా కలిసిన డిఎస్పీ మీద కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎస్ఐసీఎం చర్య తీసుకోవాల్సింది డిఎస్పీ అవుతే డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ చర్య తీసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎస్పీ దగ్గర రావాలి. ఎస్పీకి వచ్చి నేను ఫిర్యాదు చేశా, డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ నిర్లక్ష్యం ఏంది? కేసు కట్టకపోవడం. వాళ్ళేమో నిందితుడి చావుకు వాళ్ళు కారకులు, ఎస్ఐసిఐ కారకులు. కానీ డిఎస్పీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే నిన్న తమిళనాడులో ఒక జిల్లా కోర్టు ఒక డిఎస్పీని జైలుకు పంపింది. SC/ST యాక్ట్లో నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళను జైలుకు పంపింది. ఎక్కడ? తమిళనాడులో జైలు పంపింది. 10 రోజుల క్రితం జరిగిన ఘటన. కానీ ఇక్కడ డిఎస్పీ చర్యలు లేవు. డిఎస్పీ చర్యలు లేకపోతే నేను ఎస్పీ దగ్గరకు వచ్చేసాను, ఎస్పీ చర్యలు తీసుకోలే. మరి ఎస్పీ చర్యలు తీసుకోకపోతే ఎక్కడ రావాలి? దశల వారుగానే వస్తున్నాం, ఆధారాలతో వస్తున్నాం. మేము చెప్పిన ఒక్కటనే తప్పని చెప్పానండి. మేము సాక్ష్యం చెప్తున్నా. నేను నా పాత్రిక సోషల్ మీడియా మిత్రులారా, మీకు ఇది చాలా అర్థమైన ఘటన, మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఒక కేసు విచారణ చేస్తున్నప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరస్తులను అరెస్ట్ చేసిన సమయంలో ఏం చూపెడుతుంటారు? నేరం పలానా జరిగిన కాడ జరిగింది, నేరస్తుడు ఎటుపోయింది అనే విషయం మేము సీసీ ఫుటేజ్ చెక్ చేశాము, ఆ తర్వాత లొకేషన్ కనుక్కున్నాము, ఆ తర్వాత ఫోన్ విషయాలు మేము రికార్డ్ చేశాము, ఏది కాల్ డేటా మేము తీసుకున్నాం కాబట్టి ఇతను నిందితుని తెలుసు అంటుండ్రు. ఇప్పుడు నేనంటున్నంటే అదే సీసీ ఫుటేజీలు మీ స్టేషన్లోనే బయట పెట్టేసేయండి, అదే కాల్ డేటా మీ స్టేషన్లో బయట పెట్టేసేయండి, అదే లొకేషన్ మీ స్టేషన్ మీ ఎక్కడో బయట పెట్టేసేయండి. లొకేషన్ పోలీసు వాళ్ళని చూపెడుతుంది, వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారో పోలీస్ స్టేషన్ చూపెడుతున్నది, మీ సీసీ ఫుటేజీలు పోలీస్ స్టేషన్లో చూపెడతాయి. అదే సమయంలో కాల్ డేటా మీతో మాట్లాడినట్టుగానే చూపెడతాయి. ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు. ఇక్కడ అంటే అన్నిటినీ సేకరిస్తారు కదా, ఇవి ఎందుకు దాస్తున్నారు? ఒక అరెస్ట్ చూపెట్టడానికి అన్ని సేకరిస్తారు కదా. సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఒక కేసు విషయంలో ఇప్పుడు 99% దేని మీద ఆధారపడుతుండ్రు? సీసీ ఫుటేజ్. దేని మీద ఆధారపడుతుండ్రు? కాల్ డేటా. దేని మీద ఆధారపడుతుండ్రు? లొకేషన్ కదా. ప్రతి కేసులో ఈ మూడింటి మీద ఆధారపడుతుండ్రు కదా. ఈ కేసులో 3 ఎందుకు దాస్తుండ్రు? ఈ కేసులో ఈ 3 ఎందుకు దాస్తున్నారు? సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, చూపించండి. కాల్ డేటా బయట పెట్టండి, చూపించండి. వాళ్ళు ముగ్గురు ఏ లొకేషన్లో ఎప్పుడెప్పుడు ఉన్నారో చూపించండి, అయిపోతుంది. ఈ 3 లొకేషన్లు మిమ్మల్ని చూపెట్టకపోతే ఈ కేసు విషయంలో నేను వెనుకకు తగ్గుతా, మా వాళ్ళు కూడా వెనుకకు తగ్గుతారు. ఖచ్చితంగా నిందితులు వాళ్ళే కాబట్టి చెప్తున్నాం, వెంటనే SC/ST యాక్ట్ వాళ్ళ మీద అమలు జరగాలి. 302 హత్యా నేరం కేసు పెట్టాలి, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏంటనే విషయం మేము తెలుసుకుంటాం. కానీ డిపార్ట్మెంట్ పరంగా రావాల్సింది మాత్రం, చేయాల్సింది మాత్రం వాళ్ళ విధి నిర్వహణలో విఫలమైన వాళ్ళు డిఎస్పీ, ఎస్పీ కేసు పెట్టమని చెప్పి డిఎస్పీకి వెళ్తే పెట్టలేదు కదా. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. ఎందుకు పెట్టలేదని అడగడానికి ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ చొరవ తీసుకోకపోను 30 యాక్ట్ పెట్టిండు కదా. జిల్లాలో 30 యాక్ట్ పెట్టిండు అతను. అంటే ఎస్పీ మీద చర్య తీసుకోవాల్సిందే కదా. చట్టపరమైన చర్యలు SICM తీసుకోవాలి, శాఖపరమైన చర్యలు డిఎస్పీ, ఎస్పీ మీద తీసుకోవాలని చెప్పి నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, ఒకటి 302 కేసు మర్డర్ కేసు వీళ్ళ మీద పెట్టాల్సింది, అక్రమ నిర్బంధం చిత్రహింసల వల్లనే జరిగింది. 2 SC కాబట్టి SC యాక్ట్ పెట్టాల్సిందే. 3 ఖచ్చితంగా నిపుణులైన ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాల్సిందే. అదే సమయంలో సమగ్రమైన విచారణ జరిపించాల్సిన బాధ్యత డీజీపీ గారికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాం, నేను ఇచ్చాను. అదే సమయంలో అమ్మగారు కూడా, రాజేష్ తల్లి గారు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆయనకు సంపూర్ణంగా కేసు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నా. సంపూర్ణంగా 20-25 నిమిషాలు డీటెయిల్స్ చెప్పాం కనుక సంపూర్ణంగా అర్థమైంది అనుకుంటున్నా. ఆయన ముందు చెప్పడం జరిగింది. డిమాండ్లు కూడా తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. న్యాయం జరుగుతుందా లేదా ఎదురు చూస్తాం, లేదా ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం. ఈ కల్రా రాజేష్కి సంబంధించి మృతిని సిఐ తర్వాత SI బాధ్యులు అని చెప్తున్నారు కదా. A1 నరేష్ కానీ
ఏటు శేఖర్ గాని వీళ్ళ పాత్ర లేదంటారా? అంటే ఈయన చనిపోవడం వల్ల పోలీసులతో ఏమైనా కుమ్మం కాలేదంటారా? ఒకటేంటంటే నేను స్వయాన ఏటు అందుబాటులో రాదు కానీ ఏటు భార్యతో మాట్లాడినా. మొదటిసారి భార్య నరేష్ని చూసినప్పుడు ఆయన ఏడిచిండని, ఇక్కడ గాయం కనిపించిందని, కొంత రక్తం వచ్చిందని, కాలు వాపులు ఉన్నాయని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ నాకు చెప్పింది. చిత్రహింసలు పెట్టిండడానికి సాక్ష్యం భార్య చూసింది కదా. అసలు అరెస్ట్ చేయలేనప్పుడు భార్య అక్కడ ఉన్నది కదా. ముగ్గురిని 9వ తారీఖున అరెస్ట్ చేసామని చూపెడుతుంది కదా, మరి సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి కదా. రెండోది, శేఖర్తో కూడా మాట్లాడా. ఈ ఏటు అంటే ఈయన ఫ్రెండ్ కదా, శేఖర్తో కూడా మాట్లాడినా. ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురిని కూడా హింసలు పెట్టారని చెప్పి కోర్టులో కూడా చెప్పాడు. తర్వాత మొదటిసారి రిమాండ్ అయినప్పుడు, రిమాండ్ అయి బయటకు వచ్చినాక కేసు మళ్ళీ డేట్ పడుతుంది కదా, 24వ తారీఖు నాడు జడ్జి అడిగితే ఆ జడ్జి ముందు చెప్పిండంట, నాకు చెప్పేశాడు. మమ్మల్ని ముందే అరెస్ట్ చేశారు, తీవ్రంగా కొట్టడం కూడా జరిగిందని చెప్పడం జరిగిందంట. ఎవరు? నాకు శేఖర్ చెప్పిన విషయం. అంటే ముగ్గురిని హింస పెట్టారు, వాళ్ళు తట్టుకున్నారు, వీళ్ళు తట్టుకోలేదు. నేను అనుకుంటున్నా ఈ ఏమనేటైనా మన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు వాళ్ళ ఆఫీసులో సోషల్ మీడియా ఇచ్చారు. అంతకుముందు ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఒక్క దాంట్లో ఈయన నిందితుడు. ఎవరు? ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన స్కామ్ ఏదైతే చిన్న కనిపిస్తుందో, అంతకుముందు ఈయన నిందితుడు. ఈ A3 కూడా ఆయన దగ్గరనే పని చేస్తాడు. ఎవరు? ఈ A3 అంటే ఆయనకు బొల్లం మల్లయ్య దగ్గర ఏదో అల్ల పని చేస్తాడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు, క్యాంప్ ఆఫీసులో పనిచేస్తాడు. కానీ ఇట్లాంటి కేసుల్లో ఈ స్కామ్ వెనుక ఒకవేళ బొల్లం మల్లయ్య ఉన్నాడేమో, ఆయన పేరేమైనా బయటకు తీద్దాం అనుకున్నాడో లేదో కానీ, లేకపోతే 3-4 ఏళ్ల క్రితం విషయం, ₹1,00,000 అంతకుముందు 4 రోజుల ముందే వీళ్ళు పోయినరు. కేసు ఇప్పటిది కాదు, 4 రోజుల ముందు ఏ1 భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు, రాజేష్ ఇంటికి. అంటే తెలుసు నా నుండి తప్పు జరిగింది, నేను మీకు ₹1,00,000 అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ కారణం వల్ల అయినా సరే ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫిర్యాదుదారుడు SI లేదా CI టార్చర్ వీళ్ళందరినీ పెట్టడంలో ఇంకేమన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా మల్లయ్యో ఇంకెవరన్నా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం జరిగిన సంఘటనే వీళ్ళని చిత్రహింసలు పెట్టడం దారితీసింది. లేకపోతే ఈయన సాక్షిగా తీసుకోవచ్చు. ఎవరు? ఈయన డబ్బులకు సంబంధం లేదు కదా. బ్యాంక్ అకౌంట్ స్నేహితుడికి ఇచ్చాడు, ఆయన డబ్బులు తీసి ఆయనే తీసుకున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈయన సాక్షిగా ఉపయోగించుకోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు ఫిర్యాదే FIR ఈయన మీద వచ్చినప్పుడు ఒక్కడే కదా పేరు వచ్చింది, రాజేష్ మీదనే పెట్టడం జరిగింది ఆయన. మరి ఈయన కుట్రదారుడు అయితే, స్కామ్లో నిందితుడు అయితే ఏమో నింద కావచ్చు, ఈయనే కావాలి. మిగతా వాళ్ళందరూ A2, A3, 4, A3 కావాలి. కానీ ఈయన A4 అయిండు. మీ విచారణలోనే A4 ఎందుకైండు? ఆయన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల నిందితుడు అయింది అంతే. లేదా కేసులో ఉన్నాడు అనుకో, డబ్బులు తీసుకొని పంచుకుంటే ఈయన నిందితుడు కావాలి కదా, ప్రధాన నిందితుడు కావాలి కదా. ప్రధాన నిందితుడి పేరు ఒకటే ఉంటే కేసులో 4 అయితే 4వ నిందితుడిగా మారిందంటే అర్థమైంది. బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కేసు నమోదైంది. దానివల్ల ఈయన బలైంది అనేసి కూడా మీరు తీసుకొస్తున్నాను నేను. ఇది నాకు తెలిసి మల్లయ్య పేరుని రప్పించుకోవడానికో ఇంకోటి పేరు రప్పించుకోవడానికో పొలిటికల్గా మల్లయ్యని బలహీనం చేయడానికో ఏదో కారణం కావచ్చు, కానీ లేకపోతే ఇంత చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం లేదు. పరోక్షంగా ఏదైనా జరిగి ఉండవచ్చు అనే విషయం మీరు తీసుకొస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా మరియమ్మ విషయం మీరు చూశారు. మరియమ్మ విషయం కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మరియమ్మ కేసు జరిగింది. ఆ మరియమ్మ తర్వాత అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు లాకప్లో హింసలు, లాకప్లో మరణాలు ఒక 22 జరిగినట్టుగా రిపోర్ట్ వచ్చేసింది. 22లో 17 మంది దళితులు అనే విషయం స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. వీళ్ళ తరఫున చట్టసభలో ఉన్న దళిత లీడర్లు ఎవరు మాట్లాడారు, వీళ్ళ తరఫున అడిగే దిక్కు ఉండవు. కాబట్టి మీరు గమనించండి. ఇంకో విషయం చెప్తున్నా, ఆడ SI రెడ్డి కాకపోతే ఆయన ఇంతవరకు కాపాడే వాళ్ళ SI రెడ్డి, DSP రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా, ఈ మధ్య కాలంలో వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ఒక దళిత మహిళను ఆమె హోటల్ నడుపుతుంటే ఈ మధ్య కాలంలోనే ఒక దళిత మహిళను ఒక SI పోయి అక్కడ వేధించాడు. ఆమె ఫిర్యాదు చేసింది. నా హోటల్కి వచ్చి SI నన్ను వేసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే FIR అయింది. ఆయన అరెస్ట్ అయ్యిండు, ఆయన సస్పెండ్ అయ్యిండు, SI కింద సస్పెండ్ అయ్యిండు. ఆధారం ఏంటిది? CC ఫుటేజ్ ఆధారం. ఒక SI, ఇది మరియమ్మ కేసు. ఈ మరియమ్మ కేసులో అప్పుడు కూడా నేను
సీరియస్గా స్పందించా. అప్పుడు డీజీపీని కలిసాం మరియమ్మ కేసులో. అప్పుడు ఉద్యమం చేశాం. ఇప్పుడు మరియమ్మ కేసు విషయంలో నేను స్పందించింది కూడా చెప్తున్నాను. ఓకే, ఇది చూడండి. ఆయనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటిది? ఎస్సీ యాక్ట్ ఎందుకు పెట్టిండ్రు? ఒక ఫిర్యాదుల ఆధారం ఉన్నదా లేదా? సీసీ ఫుటేజే ఆధారం. మరి ఇక్కడ మీ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, వాళ్ళు మీ స్టేషన్లో ఉన్నారని లొకేషన్ చెప్తాయి కదా, మీరే వాళ్ళతో సంప్రదించండి అని చెప్పి కాల్ డేటా చెప్తుంది కదా. మీరు బయట పెట్టుకోండి, మీరు బయట పెట్టేసండి. ఇవన్నీ స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా దళితుల జోలికి వస్తే ఏం కాదు అనే పద్ధతిలో ఎక్కడో ఒకటి జరుగుతుంది. మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. అదే ఈ లాకప్ డెత్ కేసులో ఆ సురేష్ రెడ్డి, ఆయన పేరు చిలుకూరేస సురేష్ రెడ్డి స్థానంలో ఒక మాలో ఉన్నాడు అనుకోండి, ఒక బీసీ కూడా ఉన్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యేవాడు, ఆయన మీద కేసు అయ్యేది, ఆయన రిమూవ్ కూడా అయ్యేవాడు. ఆడ చనిపోయింది మాదిగా, దానికి ప్రధాన కారకుడు రెడ్డి, ఆడ డిఎస్పీ రెడ్డి, ఆడ ఎమ్మెల్యే రెడ్డి, నిందితుల మీద చర్య చేపట్టలేదు. ఆ స్థానంలో మీరు గమనించండి, దళితుల మీద ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఇక తీసుకెళ్ళి హింసలే. కానీ ఎక్కడన్నా ఈ లాకప్ డెత్ కేసులో ఒక రెడ్డి మీద లాకప్ డెత్లో రెడ్డి చనిపోయిందని, ఒక వెలమదోర బిడ్డ చనిపోయిందని, లేదా ఇంకోటి చనిపోయిందని మీకు లాకప్ డెత్ కేసులు ఎవరైనా చూద్దామా? ఎక్కడ చనిపోయినా 80% దళితులు, తర్వాత బీసీ లేదా మైనార్టీలు అక్కడక్కడ చనిపోయిన రికార్డు మనకు కనిపిస్తుంది. అంటే అట్టడుగు బలహీన వర్గాల మీదనే పోలీసుల హరాస్మెంట్ పెరిగింది అనడానికి ఇది సాక్ష్యం. కానీ ఇక్కడ మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద తగిన న్యాయం అంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. రీపోస్ట్ మార్టం నిపుణులైన వైద్యులతోటి, ఫోరెన్సిక్ వైద్యులతోటే రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.